అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం విజయవాడ బైపాస్ స్టేటస్లో భాగంగా కృష్ణానది మీద కడుతున్న 3.1 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ స్టేటస్ చూద్దాము. అలాగే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఈ బ్రిడ్జ్ ద్వారా నదిని క్రాస్ చేయొచ్చు అని తెలుసుకుందాము. ఈ కృష్ణా బ్రిడ్జి ప్యాకేజ్ 4లో భాగము. ఈ ప్యాకేజ్ 4ని అదానీ మరియు నవయుగ కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు. ఈ పిక్చర్ని చూడండి, విజయవాడ బైపాస్ మీద ఒక ఐడియా వస్తుంది. అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు చివరి దశకు వచ్చాయి. రండి ఈ పనుల స్టేటస్ని చూద్దాము. అలాగే ఈ బ్రిడ్జికి ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదే కృష్ణానది మీద కడుతున్న బ్రిడ్జ్. ఇప్పుడు మనం విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెంలో ఉన్నాము. ఈ బ్రిడ్జి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జిలు వస్తాయి. ఒక్కో బ్రిడ్జి 53 పిల్లర్స్తో 3 వరుసలు కలిగి ఉంటుంది. మొన్న వర్షాకాలంలో వరదలు రాలేదు కాబట్టి బ్రిడ్జ్ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి ఇంకో 6 నుండి 8 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జిని లాంచింగ్ ట్రస్ సహాయంతో, రైట్ సైడ్ బ్రిడ్జిని సపోర్ట్ సహాయంతో రెడీ చేస్తున్నారు. ఇదే బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడితో ప్యాకేజ్ 3 పూర్తి అయ్యి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్ ర్యాంప్ పనులు చివరి దశలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. బ్రిడ్జ్ కింద సూరాయపాలెం నుండి గొల్లపూడి వెళ్ళడానికి రోడ్డు ఉంది. మీరు ముందు చూస్తున్న 6 పిల్లర్స్ మధ్యనే సెగ్మెంట్స్ పెట్టాలి. మిగతా 48 పిల్లర్స్ మధ్యన సెగ్మెంట్స్ పెట్టేశారు. సెగ్మెంట్స్ అంటే పిల్లర్స్ మధ్యన బీమ్స్ ఉంటాయి కదా, వాటినే సెగ్మెంట్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ అంటే బ్యారేజ్ సైడ్ ఉన్న బ్రిడ్జ్పై అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్కి సెగ్మెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఈ ప్రాసెస్ని జూలై 2022లో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ డేట్కి 3.1 కిలోమీటర్ పొడవులో 2.9 కిలోమీటర్ల మేర పూర్తయింది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ బ్రిడ్జ్ అంటే హైదరాబాద్ సైడ్ ఉన్న బ్రిడ్జ్పై 2.9 కిలోమీటర్ల మేర సెగ్మెంట్స్ పెట్టారు. రైట్ సైడ్ ఈ ప్రాసెస్ని మార్చ్ 2023లో స్టార్ట్ చేశారు. విజయవాడ వైపు కరకట్ట దగ్గర ఈహెచ్డి లైన్స్ కిందకు ఉండేవి. వీటిని జనవరి, ఫిబ్రవరిలో కొత్త టవర్స్ వేసి పైకి లేపారు, మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. దాని తర్వాతే పెండింగ్లో ఉన్న ఈ 2 పిల్లర్స్ని పూర్తి చేశారు. అలానే కరకట్టపై ఇంకా హెచ్డి లైన్స్ని పైకి లేపాల్సి ఉంది. వీటిని ఎంత తొందరగా పైకి లేపితే బ్రిడ్జ్ అంత తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అలానే వీటిపిఎస్ కాలువపై సెగ్మెంట్స్ ఎలా పెడతారో చూడాలి. 2 బ్రిడ్జిలపై లాంచింగ్ ట్రస్ ద్వారానే పెడతారు అంట. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఆ ప్రాసెస్. 2 పిల్లర్ల మధ్యన 197 అడుగుల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో 18 సెగ్మెంట్స్ పెడతారు. గీతలుగా ఉన్నాయి కదా, అవే సెగ్మెంట్స్. తర్వాత పిల్లర్స్ మధ్యన గ్యాప్ ఫిల్ చేసి తార్ రోడ్ వేసి బ్రిడ్జ్ రెడీ చేస్తారు. పొడుగ్గా ఉంది కదా, ఇదే లాంచింగ్ ట్రస్. ఈ లాంచింగ్ ట్రస్ ఏం చేస్తుందంటే దీని కిందకి సెగ్మెంట్స్ తీసుకొచ్చి పెడితే ఇదే సెగ్మెంట్స్ని పైకి లేపి పక్కన పెట్టి బ్రిడ్జ్ రెడీ చేస్తుంది. ఇలా 2 పిల్లర్ల మధ్యన పూర్తయ్యాక నెక్స్ట్ 2 పిల్లర్ల మధ్యకి మూవ్ అవుతుంది. ఇలా జూలై 2022లో అమరావతి సైడ్ నుండి స్టార్ట్ అయ్యి ఎప్పటికీ ఇక్కడ వరకు వచ్చింది. బ్యారేజ్ సైడ్ ఉన్న బ్రిడ్జ్కి లాంచింగ్ ట్రస్ యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్ సైడ్ బ్రిడ్జ్పై సపోర్ట్ సహాయంతో సెగ్మెంట్స్ పెడుతున్నారు. దూరంగా గొల్లపూడి దగ్గర హైదరాబాద్ హైవేని, దానిపై కట్టిన ఫ్లైఓవర్ని చూడొచ్చు. అక్కడ నుండే ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగడానికి వీలుంటుంది. లెఫ్ట్ సైడ్ హైదరాబాదు, రైట్ సైడ్ విజయవాడ. సో గొల్లపూడి నుండి రైట్కి ఇలా వచ్చి కరకట్ట దాటి బ్రిడ్జ్ మీదుగా అమరావతి సైడ్ వెళ్తాము. దూరంగా అమరావతి సైడు బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్ చూడొచ్చు. ఎలక్ట్రిక్ టవర్స్ వెంబడి ప్యాకేజ్ 4 హైవే వెళ్తుంది, మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుపై కూడా ఫ్లైఓవర్ నిర్మించారు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నదిలో బ్రిడ్జ్ వ్యూ చూడొచ్చు. ఈసారి కృష్ణా నదిలో వరదలు ఏమీ రాలేదు కాబట్టి నదిలో బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందాక మనం కరకట్ట దగ్గర చూసిన కరెంట్ లైన్స్ని పైకి లేపితే 6 నుండి 8 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి అయ్యి మనం నదిని క్రాస్ చేయొచ్చు. దూరంగా ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు. అది ఇక్కడ నుండి 6 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. అలాగే దుర్గగూడు కూడా అక్కడే ఉంటుంది. బ్రిడ్జ్ పనులు చేయడం కోసం నదిలో రోడ్డు వేసుకున్నారు. మొత్తం 3 కిలోమీటర్ల వెడల్పు ఉండే నదిలో 2 పిల్లర్ల మధ్యన 30 మీటర్ల నుండే నది ప్రవహించేలాగా రోడ్డు వేశారు. ట్రాన్స్పోర్టేషన్కి వీలుగా కావాల్సిన చోట రోడ్డు క్లోజ్ చేసి వేరే చోట రోడ్డు కటింగ్ చేస్తున్నారు. మొత్తం రోడ్డు వేస్తే ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వెళ్ళవు. అసలు ఈసారి బాగా తక్కువ నీటి మట్టం ఉంది. కృష్ణానదిలో జనరల్గా మే నెలలో ఇలా ఉంటుంది. ఈసారి చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే వర్షాకాలం నాటికి సెగ్మెంట్స్ అన్నీ పెట్టేస్తే నదీ నీటి ప్రవాహంతో సంబంధం ఉండదు. అప్పుడు కింద రోడ్డు కూడా అవసరం లేదు. అంతా బ్రిడ్జ్ పైనే వర్క్స్ పెండింగ్ ఉంటాయి. వరదలు వచ్చినా ప్రాబ్లం ఉండదు అప్పుడు.
రైట్ సైడ్ వీడియోలో నది మధ్యలో రోడ్ కటింగ్ పెట్టారు. అది అమరావతి సైడ్ నుండి సెగ్మెంట్స్ అన్ని తెచ్చుకుని విజయవాడ సైడ్ పెట్టాక కటింగ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వీడియోలో ఈ సెగ్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ చేయక ముందు విజయవాడ వైపు నది ఒడ్డున రోడ్ కటింగ్ పెట్టారు. సో ట్రాన్స్పోర్టేషన్ వీలుగా ఎక్కడ నదిని క్లోజ్ చేయాలో అక్కడ చేసి నది నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా నది మధ్యలో రోడ్ కటింగ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ పై ఉన్న మనుషులని, కింద ఉన్న మెషినరీని చూడండి. ఈ బ్రిడ్జి ఎంత పెద్దదో మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే నదిలో ఎలా పనులు జరుగుతున్నాయో మీరు చూడండి. ఈ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. బ్రిడ్జ్ పూర్తయ్యాక దీని మీద ప్రయాణం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఈ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈ ప్రాంతం నీటితో నిండి ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెంలో ఉన్నాము. ఇటు సైడ్ సెగ్మెంట్స్ పెట్టడం పూర్తయింది. నది అవతల బిల్డింగ్స్ ఉన్నది గొల్లపూడి. అప్రోచ్ ర్యాంప్ నిర్మాణం జరుగుతుంది, మీరు చూడొచ్చు. యాక్చువల్ గా ఇటు సైడ్ నుండే సెగ్మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు జూలై 2022లో. అలా అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్ కి బ్రిడ్జ్ రెడీ చేస్తూ వెళ్తున్నారు. నది అవతల బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ని హైదరాబాద్ హైవేని చూడొచ్చు. అక్కడ నుండి బ్రిడ్జ్ ఎక్కి దిగడానికి వీలుంటుంది. బ్రిడ్జ్ ఎక్కి ఇలా వస్తే రైట్లో ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. బిల్డింగ్స్ ఉన్నది వెంకటపాలెం గ్రామము. ఇది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు. దీనిపై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ వెళ్ళాక టోల్ ప్లాజా ఉంటుంది. అది దాటాకే హైవే నుండి బయటకు లోపలకు వెళ్ళడానికి వీలుంటుంది. అలానే ప్యాకేజ్ 4 హైవే ఎలా వెళ్తుందో మీరు చూడొచ్చు టవర్స్ వెంబడి. ప్యాకేజ్ 4 మీద సెపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్, అది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోస్ కోసం మన హేబ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.